హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ పాప్కార్న్ అయితే చేస్తున్నాను. వీటి కోసం నేను చికెన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను 5 అవర్స్. అలా పెడితే మనకు చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మైదా పిండి అన్నమాట. మైదా పిండిలో ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పౌడర్ వేసి మొత్తం కలిపేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫస్ట్ మైదా పిండిలో కోట్ చేసేసుకొని వాటర్లో ఐస్ వాటర్ అన్నమాట డిప్ చేయాలి. అలాగ 2 టైమ్స్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోండి. ఇంకా వేడి వేడి నూనెలో వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే అవి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి. చికెన్ పాప్కార్న్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సాస్ కానీ గ్రీన్ చట్నీ కూడా బాగుంటుంది. ఈసారి నేను గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మా పిల్లలకు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.